తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఆర్టిజన్స్ దాదాపు 23,000 మందిని పర్మనెంట్ చేయాలని ఇక వివిధ రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించాలని మింట్ కాంపౌండ్ వద్ద ఒక భారీ ధర్నా మాత్రం చేపడతా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ చాలామంది కూడా వర్షంలో సైతం వారైతే నిలబడి ఉన్నారు. బ్రదర్, దేనికోసం మీరు ఇక్కడికి వచ్చారు, ఏం కోరుకుంటా ఉన్నారు బ్రదర్? మేము రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేశామని చెప్పి మోసం చేసింది. అయితే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మేము కలిసినప్పుడు మిమ్మల్ని నెల రోజుల్లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు రెగ్యులర్ చేస్తామని చెప్పింది. మేము 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం. లీటర్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం. అయినా కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, రెగ్యులర్ చేయలేదు. తర్వాత డైరెక్ట్ సమ్మె బాట పట్టినాం. సమ్మె బాట పడితే 10 రోజులు సమ్మె చేసినాం ఏప్రిల్లో. మిమ్మల్ని రెగ్యులర్ మీ డిమాండ్స్ నెరవేర్చామని విద్యుత్ శాఖ మినిస్టర్ గారు అండ్ ఈ కంపెనీ చైర్మన్లు చెప్పారు. అది నమ్మి మేము సమ్మె విరమించినాం. ఇప్పటికి 3 నెలలు అయింది. పిలిచి మాట్లాడలేదు, దగ్గర పోతే తప్పించుకున్నాడు, హామీలు అమలు చేయడం లేదు. గత 20 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ఎంతో డిగ్రీలు ఎంటెక్లు బీటెక్లు చదివినా కూడా 30 ఏళ్లకు 35 వేళ్లకే పనిచేస్తున్నాం. అందుకనే మేము ఎంతో ప్రధానంగా ఏం కావాలని కోరుకుంటున్నాం. మాది ఒకటే డిమాండ్, మేము చదువు తగ్గు మాకు కన్వర్షన్ చేయాలి. రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ చేస్తేనే మాకు సరైన న్యాయం జరుగుతుంది. అది ఒక డిమాండే అడుగుతున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి మేము వాస్తవానికి దగ్గర ఒక 10 లక్షల ఓట్లు వేసినాం. మేము అధికారం తెచ్చినాం. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పక్కన పెట్టారు వాళ్ళు. దయచేసి మాకు వెంటనే చర్చలో పిలిచి మాకు కంపల్సరీ న్యాయం చేయగలరని నేను మా 20,000 మంది ఆర్టిజన్ కాలం తరఫున వేడుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు ఆర్టిజన్? నేను 12 సంవత్సరాల నుండి ఉంటున్నాను. మేము సబ్ స్టేషన్ ఆపరేటర్ చేస్తాం. అయితే వాస్తవానికి ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అని ఒకటి కొత్తగా ఆర్డర్ తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్లో ఉన్నదేమో ఏపీఎస్పీ రూల్స్ అనేది ఉండదు రెగ్యులర్ వాళ్ళకి. మాకు సపరేట్ స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అది మాఫీ చేసి మాకు అదే రూల్ ఇవ్వమని వాళ్ళ లెక్కనే మాకు మళ్ళీ చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం అన్నమాట. రెగ్యులర్ ఉద్యోగుల లెక్క మళ్ళీ తక్కువ జీతం, మాకు కష్టం ఎక్కువ ఉంటుంది. అవన్నీ గుర్తించాలని మేము ఈ సమ్మెకు మా మధ్యలో 10 రోజులు కూడా సమ్మె చేసినాం. వాళ్ళు అప్పటికి పిలిచి 10 రోజులు సమ్మె చేసిన తర్వాత మీ సమస్యలు పరిష్కరించుతామని డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పి కూడా మాట ఇచ్చి ఇప్పుడు తప్పేసరికి 3 నెలలు జరిగింది. 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మళ్ళీ రావడం జరిగింది ధర్నాలు. మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కోసమే మా ఒక సమస్య తీసుకోవాలని సార్కు విన్నవించుకుంటాను. మీరు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అసలు? నేను గత 36 సంవత్సరాలుగా సంస్థను నమ్ముకొని బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే మాకు పీసీ రేట్ విధానం ఉంటుంది. అంటే ఒక పిఆర్ దింపితే దానికి ఒక రూపాయో 2 రూపాయలు ఇస్తారు. అయితే మేము ఆ విధానం కాకుండా మీ సంస్థలో మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది మీ ద్వారా తెలియజేస్తున్నాం. పరిస్థితి మనం చూడొచ్చు. వర్షంలో సైతము ఇక్కడ చాలామంది కార్మికులు అయితే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఆర్టిజన్గా, ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా 19 సంవత్సరాల నుంచి ఆర్టిజన్గా చేస్తున్నాం సార్. కాకపోతే మాకు రెగ్యులర్ ఉద్యోగులుగా సమాన వేతనం లేదు. సమాన పని చేస్తున్నాం కానీ సమాన వేతనం లేదు. కాబట్టి 2019లో మాకు రెగ్యులర్ చేసినామని చెప్పినారు. రెగ్యులర్ చేయలేదు. నిన్న మన మేలో మేము సమ్మె చేసినాం, 5 రోజులు సమ్మె చేసినాం. ఇది చేస్తామని చెప్పారు, ఏదో ఒకటి అన్ని రూల్స్ వర్తిస్తామని చెప్పారు. రూల్స్ లేదు, ఏం వర్తించడం లేదు సార్. పర్మనెంట్ చేసినామని 2019లో చెప్పారు. ఇప్పటిదాకా పర్మనెంట్ చేయలేదు సార్. సాలరీస్ ఏమన్నా తక్కువ ఉన్నాయా మీకు? సాలరీస్ 40,000 వస్తుంది సార్. 20 సంవత్సరాల నుంచి చేస్తుంటే అప్పుడు 1,500 జీతం చేసినాం సార్. ఇప్పుడు 2007 నుంచి 1,500 జీతంతో చేసినాం సార్. ఇప్పుడు దాకా మాకు వచ్చేది 37,000 జీతమే వస్తుంది సార్. రెగ్యులర్ ఉద్యోగులకు లక్ష 2007 నుంచి చేసిన వాళ్ళకు 1,50,000 1,60,000 జీతం వస్తుంది లైన్ మిల్లకు. మీరు బ్రదర్ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు చెప్పండి? చాలా మందిని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టిజన్ కార్మికులందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి మరి వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగిందనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఆర్టిజన్గా, ఏం కోరుకుంటున్నారు?
మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా జాయిన్ అయినాం. మేము 2000 జీతం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి మేము ఒక కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా జాయిన్ అయినాం. కానీ 2017 జూలై 29 మమ్మల్ని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాది ఎక్కడ వేసిన గొంగడి అదే విధంగా అక్కడనే ఉన్నట్టున్నది. ఎందుకంటే మేము చేయని ఉద్యమం లేదు. ప్రతి ఒక్క కార్మికుని దగ్గర నుంచి, ఎందుకంటే ఎవరో చెప్పిండ్రు ఏదో చేసిండ్రు అనకుండా మేము ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు వచ్చి ధర్నాలు చేసినాం. లాస్ట్కు పోయిన నెల మేము సమ్మె కూడా చేసినాం. సమ్మె చేస్తే మన విద్యుత్ శాఖ మంత్రి బట్టి సార్ మమ్మల్ని చర్చకు పిలిచిండు. మీ యొక్క డిమాండ్లో మేము సానుకూలంగా స్పందిస్తాం, మేము విరమించమన్నారు. మేము అదే విధంగా విరమించినాం. కానీ విరమించిన తర్వాత ఇక మళ్ళీ తర్వాత మా యొక్క నాయకులను రేపు రా సాయంత్రం రా అని చెప్పి మా యొక్క ఎటువంటి డిమాండ్ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకపోవడంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ధర్నా చేస్తుంటే కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి మేము ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో రాత్రి 3 గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు మా రాష్ట్రంలో ఉన్న 20-25 వేల మంది ఇప్పుడు చాలామంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయినా కూడా మేము మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్ ఇప్పటికైనా పరిష్కరించకుంటే ముందు ఇంకా చాలా పెద్ద ధర్నాలతో పాటు సమ్మె కూడా చేయడానికి 100% మా కార్మికులు 100% సిద్ధంగా ఉన్నారు. చూడొచ్చు భారీ ఎత్తున కార్మికులు అందరూ కూడా, ఆర్టిసన్ కార్మికులందరూ కూడా ఎలక్ట్రిసిటీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క డిమాండ్స్ను నెరవేర్చాలి అని చెప్పేసి భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కోరుకుంటున్నారు మీరు ప్రధానంగా? సార్ మేము 25 ఇయర్స్ నుంచి 20-25 ఏళ్ళ సంది ఆర్టిజన్గా పనిచేస్తున్నాము. 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి లీవులు కానీ ఎలాంటి ప్రమోషన్స్ కానీ మాకు లేవు. దీని గురించి రావడం జరిగింది సార్. మాకు ఎలాంటి అన్ని పర్మనెంట్ చేసినామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పర్మనెంట్ ఇట్లా ఏది లేదు సార్. దాని గురించి రావడం ఇది పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇటువైపుగా వచ్చినటువంటి అందరూ కూడా వర్షంలో సైతం కూర్చొని వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సింది వారు చెప్తున్నటువంటి అమలు చేయాల్సిందే. ఖచ్చితంగా మాకు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి అన్నింటిని అమలు చేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలనే మాటనైతే వారు ప్రధానంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ స్టాండింగ్ ఆర్డర్సే లేవు. మీకు ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు. స్టాండింగ్ ఆర్డర్ అనేటువంటి పదం లేదు. ఒక యూనియన్ సంఘం నాయకుడు వాళ్ళ మీటింగ్ పెట్టుకొని బహిరంగం కాదు, ఇంటర్నల్గా మాట్లాడిండు. ఈ స్టాండింగ్ ఆర్డర్స్ కనుక అమలు అయితే భవిష్యత్తులో రిక్రూట్మెంట్గానైనా తప్పించుకోవాలి, వీటి నుంచి మనం దూరం పోకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీడియో కూడా ఉన్నది. ఇప్పుడు కూడా మీకు పంపిస్తా, బహిరంగంగా చెప్తున్నాయి. చైర్మన్ చదువుతో ఒక పేపర్, ఒక న్యూస్ పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. స్పష్టంగా చదువుతారు, ఎవరు పోవద్దు. దాని మీద మీరు అందరికీ చెప్పాలా. దాని మీద మీ అందరికీ ఏం అర్థమవుతుందో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇందాక నేను చెప్పినా కదా, ఒక సిరి అనేటువంటి పేపర్లా మన గురించి అధ్వానంగా రాస్తూ మనం విచ్ఛిన్నం అయిపోయినాం, మన పని అయిపోయింది, వాళ్ళ తోడు లేకపోతే మనం